కొందరేమో ధనముందంటూ కొందరేమో బలమందుంటూ అతిశయపడతారు. ఆ దేవుడే నా అతిశయం, నా దేవుడే నా దేవుడే నా అతిశయం, నా దేవుడే. కొందరేమో బలముందంటూ కొందరేమో దీనుడైన సహోదరుడు కలిగిన ఉన్నత దశ యందు ఇప్పుడు ధీనత్వంతో ఉండవు కదా. ఈ ధీనత్వంతో కలిగిన వ్యక్తికి తనకు ఉన్నత దశ ఉంటే దాన్ని బట్టి నాకెందుకు ఈ అతిశయం అంటే, నేను ధీనత్వంలో వచ్చిన తర్వాతనే దేవుడు ఒక ఉన్నత స్థానంలో నన్ను తీసుకొని వచ్చాడు. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయించలేను. తనకు కలిగిన దాన్ని బట్టి అతిశయించట్లంట, కలిగిన దీన దశ యందు సంతోషపడు. ఎందుకంటే అంతా ఉన్నా కానీ నాలో అతిశయపడే విషయం ఏంటంటే, నేను గర్వపడకుండా దీనత్వంతో బతుకుతున్నావు. దట్ ఈస్ గ్రేట్.